నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా కాకినాడ నుంచి మాట్లాడుతున్నా. ఈవేళ మాట్లాడటానికి ప్రధాన కారణం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏం చేశారో అన్నది పక్కన పెడితే ఈ ప్రభుత్వానికి ఈ కృష్ణా ట్రిబ్యునల్ మీద వారి యొక్క సూచన చేస్తున్నారు. ఇది విపరీతమైన ఆయనకి ప్రజల మీద ప్రభుత్వం మీద ప్రేమ పెరిగిపోయింది అనుకోవాలా, ఆ అవకాశం మనం ఎందుకు ఇచ్చేము అని అనుకోవాలా? ఎందుకంటే అపార అనుభవం ఉన్న వ్యక్తి పాలనలో ఇలాంటి సమస్య గురించి మాట్లాడటం అంటే కొంచెం ఆలోచించాలి ఎవరన్నా సరే. కృష్ణా ట్రిబ్యునల్ గురించి మాట్లాడటం అన్నది అది మీరు సరైన అనుభవంతో ఎలాగా చెప్తారు, కానీ కూటమి ఏర్పడ్డాక కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కృష్ణా జిల్లా కింద నుంచి తీసుకుంటే అటు మచిలీపట్నం కానీ అలాగ గోదావరి అలాగ సముద్ర తీర ప్రాంతంలో ప్రభుత్వం రాకముందు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఈ యొక్క మత్స్య సంపద కానీ సముద్ర తీర ప్రాంతంలో కొల్లేరు కానీ వివిధ తాండవ నది కానీ గోదావరి కానీ ఎన్ని నదులు ఇన్ని ఉన్నాయి, వీటి వల్ల మనం ఎంతో చెయ్యొచ్చు, ఎంతో యువతకి వారికి మార్గం ఆదాయ వనరులు చూపించవచ్చు అని చాలా చెప్పారు సార్. చాలా మాటలు చెప్పారు, చాలా మాటలు విన్నాం. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఈ 18 నెలల కాలంలో మేము చూసేటప్పటికీ అటు మహిళ కానీ ఇటు యువత కానీ, అలాగే కాకినాడ తీసుకుంటే జేఎన్టీయూ ఉంది, దాని అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలు సమారంభం 200 దాకా ఉన్నట్టున్నాయి. అంటే ప్రతి సంవత్సరం యువత పొలవమంటే వచ్చేస్తున్నారు. ఈ యువతకి ఏం దారి చూపిస్తున్నారు మీరు? హైదరాబాద్ అంటే సైబరాబాద్ చూపించారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ యువతకి ఆదాయ వనరులు చూపించాలి కదా. అంటే ఏమి ఇక్కడ ఏం కనబడటం లేదు. ఇప్పుడు రాయలసీమ కంటే కియా తెచ్చారు, మరి గోదావరి జిల్లాకు ఏం తెచ్చారు సార్? ఈ యువతకు మార్గం ఆదాయ మార్గం ఏం చూపిస్తున్నారు? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అంటున్నారు, అక్కడ కూడా చాలామంది దిన పరిస్థితి చాలా హీనంగా ఉంది, వర్క్ ఫర్ హోమ్ అంటున్నారు, దాని మీద కరెక్ట్ అయిన ఏమీ కనబడటం లేదు. తమరు కూడా ఎలక్షన్ల ముందు చాలా ప్రామిసులు చేశారు, ఆ ప్రామిసులు కృష్ణా నుంచి ఇలా శ్రీకాకుళం దాకా ఈ తీర ప్రాంతంలో ఉన్న యువతకి ఏ విధమైన వనరులు కనపడలేదు. ఇకపోతే ఈ యొక్క మేము సముద్ర తీర ప్రాంతంలో చేప కానీ రొయ్య కానీ పీత కానీ సహజంగా సముద్రంలో కొంత పడుతుంటాయి. అది కాక మాకు చెరువులు ఉన్నాయి, కొల్లేరు ఉంది, గోదావరి ఉంది, కానీ ఏట్ల మీద కూడా సరైన ప్రాపర్ వే ఉంటే దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచన ఎక్కడా ఏమీ కనపడతలేదు. అధికారులు చెప్తులేదా అర్థం కావట్లేదు, నాయకులు నిర్ణయం తీసుకుంటున్నారా లేదా అర్థం కావట్లేదు. మాట్లాడితే అపార అనుభవం ఉంది అన్నారు. ఈ అపార అనుభవాన్ని ఉపయోగించి మహిళకి యువతకి మధ్య వయసు వారికి జీవన ప్రమాణాలు పెరిగే విధానం అయితే ఇప్పటిదాకా కనపడతలేదని, గ్రాఫ్ అయితే ఏమీ తెలియట్లేదు మాకు. రోజు రోజుకి దిగజారుతున్నాం. చాలా బాధతో మాట్లాడుకుంటున్నాం. మీరు ఏదన్నా రాబోయే రోజుల్లో దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే మరి కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితే కనబడుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఈ ఆకలి బాధ ఉంటుంది. ఏదో అనుభవం ఉన్న వ్యక్తి వస్తే రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెందుద్ది అని ఆశతో మేము ఉంటే ఈ 18 నెలల కాలంలో ఎక్కడా కూడా ఏ బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు. ఈ రియల్ ఎస్టేట్ కూడా ఏమీ అమ్ముదామంటే కొనివ్వలేడు. చాలా దారుణంగా ఉండి మనీ సర్క్యులేషన్ అన్ని విధాలు ఆగిపోవటం వల్ల సామాన్య మానవ యొక్క జీవన ప్రమాణం రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇంత అనుభవం ఉన్న పాలకులు
ఇంత మేధస్సు ఉన్న అధికారులు ఈ యొక్క సమస్యని అతి త్వరలో పరిష్కరించకపోతే దీని పర్యవసానం ఫుడ్ టెక్నాలజీ అన్నారు. ఆ ఫుడ్ టెక్నాలజీ ఏది? ఏదో దారి చూపించాలి కదా మాకు ఈ గోదావరి జిల్లాల బిడ్డలకి. అందువల్ల రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల కంటే ముందు మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే చాలా బాధతో ఉన్నారు. చిన్న కోనసీమలో చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. అప్పుడే అనుభవం ఉండి చేస్తున్నారా, అనుభవం లేక చేస్తున్నారా? శ్రీకాకుళం దగ్గర నుంచి అప్ టు కృష్ణా దాకా ఈ తీర ప్రాంతంలో ఉన్న మీ అందరికీ ఏజెన్సీ అడుగులు ఉన్నాయి. వారికి కూడా ఆఖరికి ఏజెన్సీ అంటే గంజాయి కింద తయారైపోయింది. ప్రభుత్వం మారింది తప్ప సప్లై ఎక్కడ మారలేదు, సరుకు ఎక్కడ ఆగట్లేదు. మరి ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలోని వీధిలో గంజాయి ఉందని చెప్పి అనుకునే వాళ్ళం ఇప్పుడు కొంచెం మారిందంటే వీధుల్లోంచి ఇళ్ళ దాకా వచ్చేసింది. సరుకు తిన్నగా వచ్చేస్తుంది, అదిగో పట్టుకున్నామంటున్నారు. కాబట్టి అయ్యా, అనుభవం ఉన్న మీరు, విపరీత అనుభవం ఉన్న సమర్థవంతమైన నాయకులారా, మీ దగ్గర ఉన్న సమర్థవంతమైన అధికారులారా, మా జీవన ప్రమాణాలు పెంచడానికి, మా యొక్క యువతకి దారి చూపించడానికి, మా మహిళకి ఆర్థికంగా ఎదగటానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, మా ఫుడ్ టెక్నాలజీ మీద ఒక మార్గం, లేదా కియా ఇండస్ట్రీ అలాంటి ఏమైనా పెట్టించండి. ఇక్కడ కనీసం మేము తింటాకనే రూపాయి రావాలి కదా. ఉన్న ఇండస్ట్రీలే మూసేస్తున్నారు అంటున్నారు. రియల్ ఎస్టేట్ ఏం కనబడతలేదు, అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది అంటున్నారు. సంతోషం వస్తే, కానీ గ్రౌండ్ అయ్యేది కావాలి కదా. ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి? ఎంతమందికి జీవనాదాయం ఇస్తున్నారు? పొలమంటే సంవత్సరం తిరుగుతుంటే 5 లక్షల మంది ఈ ఇంజనీరింగ్ కాలేజీ కూరగాయలు వచ్చేస్తున్నారు. ఏడాది 5 లక్షలు వచ్చేస్తుంటే మనం ఇచ్చే ఉద్యోగాలు ఏంటి? బీటెక్లు వేసే, ఎంటెక్లు వేసే, పెళ్ళిళ్ళు అవ్వక కుటుంబాల్లో చాలా బాధగా ఉంది. అయ్యా పాలకులారా, కొంచెం చూడమని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ నాకు